జ్ఞానము మోక్షము ఈ రెండు మాటలు అంతర్ధానమైపోయాయి. అసలు అనుష్ఠానం దగ్గర ఉంటే కదా, వేద మార్గమునకు కట్టుబడి అనుష్ఠానం చేస్తే అప్పుడు జ్ఞానము అంటే చెక్కు చెదరని ఆత్మ గురించి తెలుసుకోవడం. శరీరం పతనం అవ్వకుండా ఉండదు, పతనమై తీరుతుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. శరీరం పడిపోవలసిందే, జీవుడు చేసిన పాపపుణ్యములను అనుసరించి వేరొక శరీరాన్ని పొందవలసిందే. కానీ ఇక అసలు శరీరమే నేను పొందను. ఆ పొందకుండా ఉండడానికి నాకు ఏ జ్ఞానము ఈశ్వరుడి చేత కటాక్షింపబడాలో అది తెలుసుకోవడానికి కావలసిన జ్ఞాన మార్గంలో నేను ప్రయాణించి ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. గురువుల ద్వారా వింటాను. విని వైదిక కర్మల యొక్క ఫలితంగా అది జీర్ణమై మోక్షముగా అనుభూతిలోకి రావాలి. అటువంటి పరిస్థితిని నేను కల్పించుకుంటానని సంకల్పం చెయ్యగలిగిన స్థితి పూర్తిగా కోల్పోయింది.